కొంతమంది దూరం అయితే ఆ వాస్తవాన్ని నమ్మటం చాలా కష్టం. అందులోనూ సిరివెన్నెల చేజారిందంటే ఎలా తట్టుకోగలం? మనం ఊసుపోక పాడుకునే కాలక్షేపపు పాటతనే, కచేరీల్లో వినిపించే రాగంతనే, శృంగార గీతమైన విప్లవనాదమైన తన పాటే పరాకాష్ట. తన కలం సోకితే చాలు చిన్న చిన్న పదాలు కూడా డైనమైట్లై పేలిపోతాయి. ఆధ్యాత్మిక లోతులెన్నో కళ్ళ ముందు కదలాడతాయి. ఎందుకంటే తను ఓ సాధారణ రచయిత మాత్రమే కాదు. శృతి, లయ, చరణం, భావం, భాషలను తన పంచేంద్రియాలుగా మార్చుకున్నవాడు. సిరివెన్నెల చిత్రంలో విధాత తలుపున పాటతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సీతారామశాస్త్రి. నిజంగానే విధాత తలుపున ప్రభవించిన గీతమా అన్నట్టు ఆ పాటలు మాయ చేశాయి. తన ఇంటి పేరును మార్చేశాయి. విశ్వనాథ్ అంటేనే కళలను వెండితెర మీద నిండుగా పరిచిన దర్శకుడు. అలాంటి కళా తపస్వికి ధీటుగా కళాన్ని పరుగు తీయించటం అంత తేలికైన మాట? శృతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, ఇలా దాదాపుగా విశ్వనాథుని సినిమాకి తన అక్షరాలను అండగా నిలబెట్టాడు. తన మొదటి సినిమా సిరివెన్నెలతోనే క్లాస్ రచయిత అనే పేరు వచ్చింది. కానీ ఆ వెంటనే వచ్చిన లేడీస్ టైలర్లో గోపీలోలా పాట రాసి తను బ్రాండింగ్కి అతీతమైన వాడినని తేల్చేశాడు. వేటూరి తర్వాత ఎలాంటి పాటనైనా భాషని, భావాన్ని, సన్నివేశాన్ని చెడగొట్టకుండా రాయగలడని నిరూపించుకున్నాడు. అందుకే ఏకంగా 11 సార్లు నంది అవార్డును అందుకున్నాడు. ఇతరత్ర పురస్కారాలు, బిరుదులకైతే లెక్కే లేదు. వీటన్నిటికీ మించి అభిరుచులకు అతీతంగా ప్రతి ఒక్కరి ఇంటింటా మోగే తన ప్లేలిస్టులే ఆయనకు అతిపెద్ద గౌరవం. సిరివెన్నెల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాహసం నాపథం, తెల్లారింది లెగండోయ్, జామురాతిరి జాబిలమ్మ, తెలుసా మనసా, నమ్మక తప్పని నిజమైన, ఎంతవరకు ఎందుకొరకు, జగమంతా కుటుంబం, ఇలా సిరివెన్నెల కురిపించిన దాదాపు 3000 పాటల్ని వింటూ వాటిని అనుభూతిని చెందుతూ ఉండటం దేవతలు సైతం ఈర్ష్యపడే తెలుగువాడి వరం. సిరివెన్నెల ఇక లేడు. కానీ వెన్నెలకి మరణం ఉంటుందా? మనం నిరాశలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ వెన్ను తడతాడు. అన్యాయాలకు గుండె మండినప్పుడు నిగ్గదీసి అడగమని రెచ్చగొడతాడు. బాధలో ఉన్నప్పుడు సరేలే ఊరుకోమంటూ ఓదారుస్తాడు. లేదా సంతోషం సగం బలం అంటూ చిరునవ్వుని గుర్తు చేస్తాడు. సిరివెన్నెల ఎక్కడికి వెళ్ళలేదు. తన పాటల్లోనే ఐక్యమైపోయాడు.